హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు అక్టోబర్ 5th మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేయగలిగాను. నేను గ్యాదర్ చేయగలిగిన క్వశ్చన్స్ అయితే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం సాంఘిక ఒప్పందాలను పాటించే దశ ఏది? కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం సాంఘిక ఒప్పందాలను పాటించే దశ ఏది? ఆన్సర్ ఈజ్ మంచి బాలుని నీతి. నెక్స్ట్ క్వశ్చన్, మనోవిశ్లేషణవాదాన్ని ప్రతిపాదించిన వారు? మనోవిశ్లేషణవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి యొక్క రంగు, ఆకారం, శరీర ఆకృతి, వెంట్రుకలు వంటి వాటి గురించి తెలిపే మూర్తిమత్వ రకం ఏది? ఒక వ్యక్తి యొక్క రంగు, ఆకారం, శరీర ఆకృతి, వెంట్రుకల వంటి వాటి గురించి తెలిపే మూర్తిమత్వ కారకం ఏది? ఆన్సర్ ఈజ్ అనువంశిక కారకం. నెక్స్ట్ క్వశ్చన్, రక్షక తంత్రాలను ప్రతిపాదించినది? రక్షక తంత్రాలను ప్రతిపాదించినది ఆన్సర్ ఈజ్ సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షక తంత్రాలను ప్రతిపాదించినది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఫ్రెండ్స్, చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 2 ఆకర్షణీయమైన కోరికలలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఏది? 2 ఆకర్షణీయమైన కోరికలలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఏది? ఆన్సర్ ఇస్ ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ దశలు ఎన్ని? ఎరిక్సన్ దశలు ఎన్ని? ఆన్సర్ ఇస్ 8. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రవర్తనవాది అనేసి అడిగారండి. క్రింది వాటిలో ప్రవర్తనవాది ఎవరు? ఆన్సర్ ఇస్ వాట్సన్. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ వార్ధా ఆశ్రమాన్ని స్థాపించాడు, దీన్ని కర్మణి వాక్యంలోకి మార్చండి. గాంధీజీ వార్ధా ఆశ్రమాన్ని స్థాపించాడు, దీన్ని కర్మణి వాక్యంలోకి మార్చండి. ఆన్సర్ ఇస్ గాంధీజీ చేత వార్ధా ఆశ్రమాన్ని స్థాపించబడింది. గాంధీజీ చేత వార్ధా ఆశ్రమాన్ని స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారం పదానికి ప్రకృతి పదం ఏది? ఆహారం పదానికి ప్రకృతి పదం ఏది? ఆన్సర్ ఈజ్ ఓగిరం. ఫ్రెండ్స్, దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, గోడు అనగా అర్థం. గోడు అనగా అర్థం. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ కనుక మీకు ఆన్సర్ తెలిస్తే మీరు నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కనుక తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.